కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపదాన మహత్యము. కార్తీక పూర్ణిమ సోమవార ఫలము. జనకుడిట్లడిగెను, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్కుద్దారసమును పానము చేయుచున్నా నాకు తృప్తి తీరలేదు. కావున తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆ యొక్క కార్తీకమందు ఏ దానము చేయవలేనో, దేనిని గోరి వ్రతము ఆచరించవలేనో చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను, పాపములను నశింపజేయుదును, పుణ్యమును వృద్ధి చేయబొందియుదును అయిన కార్తీక వ్రతము ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపురద్వారమందును శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధి ఎందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవ్వడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవనెత్తితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ భక్తితో దీపారాధన సమర్పించెనో వాడే ధన్యుడు, వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు అగును. పూర్వలోకోక్తమైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయంలో మోహం చేతగాన, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొక్క రాజు కలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పైపెల మాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పాను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైపలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద నిమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేశాను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజుభార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుని వలె ప్రకాశించడి ఒక పుత్రుని కనెను. ఆ రాజు విని అధిక ఆనందము పొంది, కార్తీక మహత్యము సత్యమైనది. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్తను నామకరణము చేసి బ్రాహ్మణులను భూదానాలతో పూజించెను. తర్వాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవనవంతుడై, శూరుడై, సుందరుడై, వేశ్యాలాంగ లోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనం అధికంగా ఇచ్చి వారిని లోబరుచుకుని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారుడై దేవప్రతిమలను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేతధరించి అడ్డము వచ్చి వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తమని భార్య బహు చక్కనిది, సౌందర్యవతి, మన్మథోద్రేకము కలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రుని భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుని యందు ఆసక్తి కలిగిన దానినై తరువాత ఆ బ్రాహ్మణుడి భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. వాళ్ళ భార్యను దానిని మరిగిన రాజకుమారుడిని చంపుటకు కత్తిని చేతధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరికినాయని కాలము ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయము కార్తీక పౌర్ణమి సోమవారము నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి.
అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకుని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘ్యతలతో ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వదినమందు ముగ్గురికి శివసన్నిధి యందు మరణం కలిగినది. అంతలో పాశహస్తులే యమకింకర్లు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చిని వారై శివకింకర్లు వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసుకుని పోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస గమనమును తనకు యమలోక గమనమును చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుడు జారుడు గదా, నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడును గదా, ఇట్లుండా నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగాను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమా, నీవన్నమాట సత్యమే గాని అందొక విశేషమున్నది, చెప్పెదను వినుము. నీ భార్య పాపాత్మురాలు, జారిణియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తి చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీ భస్మమైనవి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడయ్యను. కాబట్టి పాపమోహము చేతనైన శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగా నున్నను వారితో సమానుడు గాలేదు. ధర్మ సూక్ష్మమిదని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుడి భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేతే శివాలయమందు హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకము గలుగుట నాకు చాలా దుఃఖంగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణులకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతి చెందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణులకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణాలయమందు గాని దీపాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యమును జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తరహిత మగు మోక్షమును పొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషులు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వ పాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. 4వ రోజు పారాయణం సంపూర్ణం. హరిహరార్పణమస్తు. శుభం.